హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ. పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలి, సింపుల్ వే అన్నట్టు. మనకి ఏదో పెద్దగా హెవీ ఐటమ్స్ తీసుకోకుండా నార్మల్ ఐటమ్సే, మన ఇంట్లో ఉండే ఐటమ్సే తీసుకొని నేను మసాలా కర్రీ చేసిన. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, మస్తు వచ్చిన టేస్ట్. ఫస్ట్ టైం నేను పన్నీర్ కర్రీ తినడం చేసినా కానీ ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. నార్మల్ మన నాన్ వెజిటేరియన్ కాబట్టి, నేను వెజిటేరియన్లో ఇవి తినలేదు కాబట్టి ఫస్ట్ టైం చేసుకొని తిన్నా. చాలా బాగున్నది, టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. సింపుల్ వే అన్నట్టు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో కూడా నేను చూపిస్తున్నా. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. పెద్దగా ఏం ఐటమ్ తీసుకోలేదు నేను. జస్ట్ టమాటా, ఆనియన్స్, పన్నీరు, బటరు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇవన్నీ తీసుకున్నా. చూడండి, టమాటా నేను నార్మల్గా కట్ చేసుకున్నాను. ఏంటంటే ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి కాబట్టి నేను అట్లా కట్ చేసుకుంటున్నా. అన్నీ ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. పన్నీర్ కూడా ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంది మరి పన్నీర్ కూడా. Hi Sridhar Reddy sir, this is for you. You asked me that how to make paneer masala curry. That's why I made that. Thank you for supporting me sir. Please share our videos to your friends also. And మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కూడా మన కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను చేయడానికి రెడీగా ఉన్నా సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేరింగ్ ద వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బటర్ వేసుకొని, బటర్లో లైట్గా పసుపు, లైట్గా కారం పొడి, దీంట్లో మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్, మనం ఈ పన్నీర్ని బటర్లో ఫ్రై చేసుకుంటాం కదా. బటర్లో ఫ్రై చేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బటర్లో ఫ్రై చేసుకోవాలి. లైట్గా పసుపు అండ్ కొంచెం కారపొడి వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బటర్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఆ వెజిటేబుల్ కూడా ఫ్రై చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అనేది ఏంటంటే మనం డైరెక్ట్గా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. అట్లా పట్టేసుకోవచ్చు. కొంచెం ఇట్లా బటర్ ఉంది కదా, బటర్లో కూడా వేసి పట్టుకున్నా కూడా బెటర్ ఉంటుంది అని చెప్పేసి నేను బటర్లో ఒకసారి నార్మల్గా ఫ్రై చేసి ఆ తర్వాత మిక్సీ పట్టిన అన్నట్టు. ఇక దీంట్లో మనం కావాలనుకుంటే పల్లీలు, నువ్వులు ఇట్లా ఎక్స్ట్రా ఐటమ్ కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే మన ఇంట్లో సింపుల్గా ఇవన్నీ మనం లేకున్నా కూడా ఎట్లా చేసుకోవాలి టేస్టీగా అనే విధానం ప్రకారం నేను చెప్పిన అన్నట్టు. ఉన్న ఐటమ్తో ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఇట్లా కూడా బాగుంటుంది టేస్ట్. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి చేసుకోండి, మన స్టైల్లో ఒకసారి వండుకొని చూడండి ఎట్లుంటుందో, చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే మీరు మీ ఇంట్లో చేసుకున్న రకం కూడా ఉంటాయి కదా, మీరు చూసే వాళ్ళలో కొందరు ఆల్రెడీ చేసుకుని ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఎట్లా చేసుకుంటారో కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేసుకోండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడు స్మెల్ బాగా వస్తుంది. వెజిటేబుల్స్ అన్నీ బటర్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని పక్క పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం కర్రీ చేసుకోవడానికి ముందు పోపు వేస్తాం కదా, దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకొని మళ్ళీ చిన్నగా మనం నైస్ కటింగ్లో ఆనియన్ కట్ చేసుకోవాలి. నైస్ కటింగ్లో ఆనియన్ కట్ చేసుకొని కొంచెం కరివేపాకు తీసుకున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ మిర్చి ఇవన్నీ ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను మిక్సీ పట్టేసుకున్నా కాబట్టి మళ్ళీ నేను ఏం తీసుకోలేదు. జస్ట్ బే లీవ్స్, లైట్గా జీలకర్ర తీసుకున్నా, కరివేపాకును ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ దీనిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి అని చెప్పేసి మనం పెద్దగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, డైస్ కటింగ్. ఇక్కడ ఏంటంటే నైస్ కటింగ్ చేసుకున్నాం ఆనియన్స్. నైస్ కటింగ్ ఆనియన్స్ చేసుకొని జస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని దాంట్లో కొంచెం లైట్గా పసుపు అలానే కొంచెం లైట్గా కారపొడి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉంది కదా, మిక్సీ పట్టుకున్నది, ఆ మిక్సీ పట్టుకున్న గ్రేవీ తీసుకొని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసి దాంట్లోనే పన్నీర్ వేసేసి కొంచెం వాటర్ వేసుకొని తగినంత వాటర్, మనకు కావాల్సినంత గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు పెట్టేసుకోవడమే. కారపొడి, పసుపు అండ్ గరం మసాలా వేసుకున్నా, సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నది దీంట్లో వేసేసుకున్నాం.
కొంచెం. మిక్సీ పట్టుకున్న గ్రేవీని దీంట్లో తీసుకొని లైట్గా తగినంత వాటర్ వేసుకున్నాను నేను గ్రేవీ కోసం అని చెప్పేసి. మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ పన్నీర్ కూడా దీంట్లో వేసేసుకోవడమే. వేసుకొని కొంచెం సేపు మనకి ఏంటంటే కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు పెట్టేసుకోండి. ముచ్చడి ఇదండి మన వీడియో అయిపోయింది. పన్నీర్ కర్రీ ఇంతే సింపుల్ వే అన్నమాట. మనకు లోపల ఉన్న ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కంప్లీట్గా మనం చేసుకున్నాం. కొత్తగా వేరే ఐటమ్స్ ఏం తీసుకురాలేదు. సో మీరు ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. చాలా రోజు తినలేవురా అయ్యా. కత్తిలో ఉంది దోస్తులు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. చేసుకున్నాక మీకు ఎలా వచ్చిందో మాకు కూడా కామెంట్ చేసి తెలపండి. మీరు అన్నట్టుగా పన్నీర్ బటర్ మసాలా తర్వాత ఎట్లా చెప్తావు.